ఏపీలో పంచభూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాగునీరు పట్టుకునేందుకు కూడా పార్టీ లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సాముని ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన కలిచివేసిందన్నారు. ట్యాంకర్ వద్దకు నీరు పట్టుకునేందుకు వెళ్తే వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు చేసిన దారుణంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. తాగునీటి కోసం వెళ్లిన మహిళను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామునీబాయ్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా రాతి యుగంలోనా అన్న అనుమానం కలుగుతోందని లోకేష్ అన్నారు. రెండుచింతల మండలం మల్లవరంలో మంచినీటి కోసం వెళ్లిన మహిళను మణికంఠ నాయక్ అనే వైసీపీ కార్యకర్త ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాణవత్ సామిని మంచినీటి కోసం వీధి బోరు వద్దకు వెళ్లింది. ఈ బోరు వైసీపీ ప్రభుత్వం వేయించిందని, టీడీపీ వాళ్లు ఆ నీటిని వాడడానికి వీల్లేదని మణికంఠ నాయక్ అడ్డం తిరిగి ఆవేశంతో మహిళను ట్రాక్టర్తో గుద్దాడు. దీంతో సామిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు నిన్న పల్నాడు జిల్లా వైసీపీ నేతలు చేసిన అరాచకానికి సంబంధించి. సో మంచినీళ్ళు అడిగితే ట్రాక్టర్తో చంపించిన ఘటనకు సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? మంచినీళ్ళు అడిగితే మహిళను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ వైసీపీ రౌడీలకు యథేచ్ఛగా తమ ఆగ్రహాలు కొనసాగిస్తున్న పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడంతో రోజు రోజు వారి దౌర్జన్యాలు దారుణాలు మితిమీరుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమ్మ బుడ్డ వెంకన్న వంటి వారు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో కూడా వారు కారుని అడ్డగించి కారు లోపల ఉన్న వారిని కర్రలతో చిత్తబాదేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులపై అనేక సార్లు దాడులు చేసినా కూడా కేవలం ఆ మొక్కుబడిగా అప్పటికప్పుడు అడవులు చేయడం తప్ప తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ నీతిని అరెస్ట్ చేయడం కానీ జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే విధంగా తాజాగా అదే నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సమాజానికి చెందిన శ్రీమతి బాణావత్ సాము బాయిని అని ఆ తాటతో తొక్కి చెప్పిన ఘటన సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీ పద్ధతి తీవ్రంగా స్పందించాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ వేరువేరుగా తమ ప్రకటనల ద్వారా ఆవేదనను ఆందోళన వెలిపించారు. ఒక మహిళపై ఈ విధంగా దాడి చేసి చంపినా కూడా ఇంతవరకు ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా చర్య తీసుకోవడం మీద వారు అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా వారు గతంలో వైసీపీ నాయకులు చేస్తున్న దారుణాల సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విధంగా గతంలో కూడా ఒక మహిళను వాహనంతో ఢీకొట్టి చంపిన ఇంతవరకు ఆ నాయకుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రోజు రోజుకి ఇటువంటి దారుణాలు పెరిగిపోతున్నాయి. అంటే రాష్ట్రంలో వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే వైసీపీని కాదని ఇతర పార్టీలకు ఎవరు సానుభూతి పరులుగా ఉన్నా కూడా వారిపై ఇదే విధంగా దౌర్జన్య కారణం పెరిగిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా వైసీపీ నాయకులకు సంబంధించి లేకపోతే వైసీపీ సానుభూతికి సంబంధించి చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ వారిని కావచ్చు, వారి కుటుంబ సభ్యుల్ని కావచ్చు, నోటికి వచ్చినట్టు తోలనాడినా దూషించిన బండ బూతులు తింటూ పోస్టింగ్లు పెట్టినా అసభ్యంగా అవమానంగా అవహేళన చేసినా కూడా ఎక్కడ పోలీసులు కావచ్చు, సిఐడి కావచ్చు ఎక్కడ కేసులు నమోదు చేయని పరిస్థితి. కానీ ఎవరైనా వైసీపీ వైఫల్యాలపై మాత్రం చిన్న పోస్టింగ్ పెట్టినా విమర్శలు చేసినా వెంటనే అర్ధరాత్రి కొంపల మీదుగా మేపడి రౌడీలాగా పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ఘటన సంబంధించి కూడా వెంటనే ఎప్పటికైనా కూడా ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వారిపై అరెస్ట్ చేస్తారో ఇటువంటి ఘటనలు అవుతాయని ఆ విషయ చర్యలు తీసుకోవాలి తామంతా ఐక్యంగా ఉద్యమిస్తామని కూడా వీరు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్, థ్యాంక్ యూ.